హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, అన్నయ్య మ్యారేజ్ డే రోజే కరెక్ట్గా రెడ్ అలర్ట్ని అలర్ట్ చేశారు. సో ఇంత భారీ వర్షాలకి మేము హల్దీ ఎలా సెలబ్రేట్ చేసాం, అలాగే పెళ్లిలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటిల్లో మాకు ముఖ్యంగా అయితే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు ఒక 5 టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి. అది మా ఊర్లోనే, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క దిక్కులో ఉంటాయి. అదంతా ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డోంట్ స్కిప్. ఒకవైపు చలి, ఇంకొక వైపు వర్షం కుమ్మేసాయి మమ్మల్ని. అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేసాము హల్దీ డెకరేషన్ కోసం. నైట్ చేద్దాం అనుకున్నాం కానీ నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉన్నింది. ఇక 4 o'clockకి కాస్త లైట్గా వర్షం పడుతూనింది. మార్నింగ్ కల్లా తగ్గిపోతుంది అనుకున్నాం, బట్ ఏం జరిగిందో మీరే చూసేయండి. ఇక హల్దీ డెకోర్ అయితే మాకు వచ్చినట్లు సింపుల్గానే చేసుకున్నాము. ఎలా ఉందో డెకరేషన్ కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. డెకరేషన్ మొత్తం చేసేగానే మేము కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఇక ఫస్ట్ అయితే ఫోటో స్టిల్స్తో స్టార్ట్ చేశారు ఫోటోగ్రాఫర్స్. ఫొటోస్ అనగానే మా అక్క పక్కనే నిలబడ్డారు. బట్ ఫస్ట్ పెళ్లి కొడుకుని తీయాలి, పక్కకు జరుపుకోమని చెప్పారు పాపం. సో ఇలా మా అన్నయ్య హల్దీ అయితే స్టార్ట్ అయింది. ఇక వర్షం గురించి ఏం చెప్పమంటారు చెప్పండి. మేము ఎంత గ్రాండ్గా మా అన్నయ్యకి హల్దీ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, దానికి మించి 2 గ్రాండ్గా వర్షం పడుతుంది. ఇక చేసేది ఏమి లేక గొడుగులు పట్టుకొని హల్దీని అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నలుగులతో స్టార్ట్ చేసాము. ప్రతి వీడియోలో మా వాళ్ళ డైలాగ్స్కి పక్కన పంచులు యాడ్ చేస్తూ ఉంటాను కదా, ఈసారి ఈ పూల వల్ల నాకే పడేటట్లున్నాయి పంచులు. అన్న పెళ్ళంటే చెల్లెలకి ఎన్ని ప్లాన్స్ ఉంటాయో కదా, అలాగే మేము కూడా చాలా ప్లాన్సే వేసుకున్నాం. హల్దీని ఇలా సెలబ్రేట్ చేయాలి, రీల్స్ చేయాలి, ఫొటోస్ దిగాలి అనేసి. బట్ ఈ వాన వల్ల వాటికన్నిటికీ కాస్త బ్రేక్ పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు కానీ కరెక్ట్గా పెళ్ళికి ఒక రోజు ముందు నుంచి భలే వాయిచ్చేసింది. విచిత్రం ఏంటంటే పెళ్ళైపోయిన వెంటనే వీపు సుర్రుమనేలాగా భలే ఎండగాసింది. ఇంత వర్షం పడినా కానీ మేము చేయాలనుకున్నవన్నీ హ్యాపీగా చేసాం. అదొక హ్యాపీ మాకు. అండ్ ఈ పెళ్ళి అయితే మా అందరికే కాదు, మా తర్వాత జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా చెప్పుకునేలాగా భలే జరిగింది. అంటే ఇంతవరకు మా ఇంట్లో ఇలా పెళ్ళిలో వర్షం ఇంత భారీగా పడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇంకోవైపు ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు. బికాస్ ఇంత వర్షంలో పెళ్లి కొడుకు తడిస్తే మళ్ళీ కోల్డ్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అందుకని మేము కానీ ఎక్కువసేపు ఉండలేదు, ఫాస్ట్గా హల్దీని ఫినిష్ చేసాం. అందుకే గ్రూప్ పిక్స్ అయితే తీసుకుంటున్నాం ఫాస్ట్గా. అండ్ లీక్షు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. తను ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వెళ్ళిపోయాను. మేము ముగ్గురం కలిసి మా అన్నతో ఒక పిక్ తీసుకోవాలనుకున్నాం, బట్ అది కాస్త ప్రతిసారి ఫ్యామిలీ పిక్ అయిపోతుంది. నలుగు అయిపోయిన తర్వాత ఇక మంగళ స్నానం చేయించాలి కదా, దానికోసం వేడి నీళ్ళు అయితే యూజ్ చేస్తున్నాం. మా తెలివికి మా వాళ్ళందరూ షాక్ అయిపోయారు. వేడి నీళ్ళు పోస్తున్నారేంటి అన్నట్టు. అంత వర్షంలో మళ్ళీ చల్లగా నీళ్ళు పోస్తే ఎక్కువ చల్లేస్తుంది కదా, అందుకే కొంచెం గోరువెచ్చగా వేడి నీళ్ళు అయితే యూజ్ చేసాము.
మా వాళ్ళందరూ చాలా కాముగా ఉన్నారు. ఎందుకులే ఈ వర్షంలో మళ్ళీ నీళ్లు పోసుకోవడం అన్నట్టు వెనకాల నుంచి ఆపుతున్నారు, లేదంటే ఇంకా బీభత్సంగా జరుగుతూ ఉంటుంది హల్దీ. పెళ్లి తర్వాత మాత్రం ఒక్కరూ ఆగలేదనుకోండి. ఆ వీడియోస్ కానీ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. ఎక్కడ చూడం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా అందరం ఒకేసారి బిందులు పట్టుకొని నీళ్లు పోసేద్దాము, స్టిల్స్ ఇద్దాము అనేసి డిసైడ్ అయ్యాము. సో దానికోసమే ఈ హడావిడి మొత్తం. అమ్మాయి చూడట్లా ఫోటో. సో ఫైనల్గా మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్న పిక్ ఇప్పటికైతే కుదిరింది. మేము ముగ్గురం కలిసి అన్నతో తీసుకోవాలనుకున్నాం. సో ఫైనల్గా ఈ పిక్ అయితే కుదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇలా మా అన్నయ్య హల్దీ అయితే చాలా హ్యాపీగా జరిగింది. అయిపోయింది అనుకుంటున్నారా వీడియో? ఇప్పుడే ఉంది అసలైన కథ. ఇలా మంగళ వాయిద్యాలతో పెళ్ళికొడుకు 5 టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావాలి. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దిక్కులో ఉంటుంది. యాక్చువల్గా టెంపుల్ అంటున్నాను కానీ మీకు అందరికీ అర్థం అవ్వాలని, మా భాషలో చెప్పాలంటే వనం అన్నమాట. నార్మల్గా పల్లెటూరులో పూజిస్తారు కదా చెట్టుకి, అలాగా. ఫస్ట్ మా ఇంటి కులదైవం చెంచులక్ష్మి అమ్మవారు కాబట్టి ఫస్ట్ అయితే వనం దగ్గరికి వెళ్తున్నాం. మేము ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, లైక్ హల్దీ కావచ్చు, ఇలా టెంపుల్స్కి తిరగడానికి కావచ్చు, వాన అయితే భయంకరంగా కురిసేది. ఇంకా కట్ట మీద కదా, ఫుల్ బురద, నడుచుకుంటూ వెళ్ళాలి ఆ బురదలో. వామ్మో, అసలు ఆ ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఉంది. ఇక చెరువు ఉందా లేదా, పొంగి పొర్లుతుందా అన్నట్టు వాన పడుతుంది. ఇక ఫస్ట్ అయితే మా చెంచులక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చేసాం. యాక్చువల్లీ పెళ్ళైపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ అమ్మవారు కదా, కానీ అలా వచ్చేసేది నోట్లో మా అమ్మవారు అనేసి. ఇక ఇక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకొని పక్కనే ఉన్న గురప్ప స్వామికి అయితే పూజించాలి. ఒకేసారి ప్రసాదం తెచ్చేసుకోవచ్చు కదా అని అడిగాము, బట్ అలా చేయకూడదంట. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలంట. ఇలా ప్రతి దేవుడి దగ్గర ఇంట్లో నుంచి ప్రసాదం తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇలా 5 టెంపుల్స్ని తిరిగారు. మేమైతే ఫస్ట్ టెంపుల్ దగ్గరే డ్రాప్ అయిపోయాం, మా వల్ల కాదు అని. మాతో పాటు బ్యాండ్ మేళం, కెమెరామ్యాన్స్ కానీ డ్రాప్ అయిపోయారు, కెమెరాలో వాటర్ వెళ్ళిపోతున్నాయి అనేసి. మెయిన్గా ఉన్న వాళ్ళు మాత్రమే పూజ చేశారు. ఈ పూజ చేసే లోపల అసలు ఎంత భయంకరంగా కురిసిందంటే వాన, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం పడుతుంది అనేసి. అయినా కూడా చాలా బాగా పూజ చేసుకొని అంతా ఫినిష్ చేసుకొని వచ్చాము. సో ఇలా మా అన్నయ్య హల్దీ అలాగే దేవుళ్ళ దగ్గరికి తిరిగే ప్రోగ్రామ్స్ అయితే ఇలా జరిగాయి. వర్షంలో భలేగా జరిగాయి కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వాన పడుతుందనేసి. బట్ చాలా బాగా జరిగింది అన్ని ప్రోగ్రామ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ ఇంకా సూపర్ డూపర్గా ఉండబోతున్నాయి. అవన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.